మీలో ఎంతమంది సలార్ మూవీ చూశారు? అందులో కాటేరమ్మ దగ్గర జరిగే ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మొత్తం కూడా వరద కళ్ళు మూసుకొని ఉంటాడు. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా? అది తెలియాలంటే ముందు మీకు కాటేరమ్మ కథ తెలియాలి. పరమశివుడు ఒకసారి తన భార్య పార్వతీదేవి రాత్రిపూట ఎక్కడికో బయటికి వెళ్లడం, సూర్యోదయానికి ముందే తిరిగి రావటం గమనిస్తారు. పార్వతీదేవిని ప్రశ్నిస్తే ఆమె ఎక్కడికి వెళ్లట్లేదు అని, పక్కనే ఉంటున్నాను అని అంటుంది. ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి శివుడు రహస్యంగా పార్వతీదేవిని అనుసరిస్తాడు. సమీపంలోని అడవిలోకి పార్వతీదేవి వెళ్లి కాళీ రూపంలోకి మారడం శివుడు గమనిస్తాడు. ఆ రూపంలో వాటిని తినేయాలి అనే ఉద్దేశ్యంతో భూమి నుండి శవాలను వెలికి తీయడం కనిపిస్తుంది. ఈ చర్యలను ఆపడానికి శివుడు ఆమె మార్గంలో ఒక గొయ్యని తవ్వుతాడు. కాళీ ఆ గొయ్యలో పడి శివుడిని చూసి పశ్చాత్తాపం చెంది తన భయంకర రూపాన్ని ఆ గొయ్యలోనే విడిచిపెట్టి శివుడి వెంట వెళ్లిపోతుంది. అలా విడిచిపెట్టబడ్డ శక్తి వ్యాధులను నాశనం చేయడం మరియు తన భక్తులను కాపాడే కాటేరి తల్లి రూపంగా మారుతుంది. అలా మారిన కాటేరి తల్లి ఉగ్ర రూపం చూడడం ఎవరి వల్ల కాదు. అందుకే కాటేరమ్మ కొడుకు ఫైట్ చేస్తున్నప్పుడు వరద కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇలా వరద కళ్ళు మూసుకోవడం వెనక ఎన్నో ఫ్యాన్ థియరీస్ ఉన్నాయి. మీకు తెలిసిన ఫ్యాన్ థియరీస్ కమెంట్స్ లో చెప్పండి.